హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు పలికే గీతం. ఈరోజు స్టోరీ నేమ్ వచ్చేసి బలవంతపు పెళ్ళి. స్టోరీలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్లోని ఒక ఖరీదైన ఫంక్షన్ హాల్. అక్కడ జరుగుతున్నది అభిరామ్ సాత్వికల పెళ్ళి. చుట్టూ అందరూ నవ్వుతూ కనిపిస్తున్నా వధూవరుల ముఖాల్లో మాత్రం వెలుగు లేదు. సాత్విక తన తండ్రి పరువు కోసం, ఆయన అనారోగ్యం కారణంగా ఈ పెళ్ళి ఒప్పుకుంది. ఆమెకు పెళ్లి మీద అస్సలు నమ్మకం లేదు. ఇక అభిరామ్ విషయానికి వస్తే, తన తండ్రి రఘురామ్ పెట్టిన డెడ్ లైన్ వల్ల కంపెనీ షేర్లు తన పేరు మీదకు రావాలంటే పెళ్లి చేసుకోవాలన్న నిబంధనతో ఈ బంధంలోకి అడుగుపెట్టాడు. పెళ్లి ముగిసింది. శోభనం రాత్రి గదిలోకి అడుగుపెట్టిన సాత్వికకు అభిరామ్ ఒక షాక్ ఇచ్చాడు. అతను మంచం మీద కూర్చొని తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. చూడు సాత్విక, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు. కేవలం బిజినెస్ డీల్ కోసం చేసుకున్నాను. నీ పనులు నువ్వు చూసుకో, నా పనులు నేను చూసుకుంటాను. మన మధ్య ఏ బంధం ఉండదు అని తేల్చి చెప్పేశాడు. సాత్విక మనసులో బాధ కలిగినా పైకి మాత్రం సంతోషం. నేను కూడా అదే కోరుకుంటున్నాను అని ధీటుగా సమాధానం ఇచ్చింది. రోజులు గడుస్తున్నాయి. ఒకే ఇంట్లో ఉంటున్న వారిద్దరూ ఒకరికొకరు అపరిచితుల్లాగానే ఉండేవారు. కానీ అభిరామ్ క్రమశిక్షణ, పని పట్ల అతని అంకిత భావం సాత్వికను ఆకర్షించడం మొదలుపెట్టాయి. అలాగే రాత్రిళ్ళు సాత్విక గీసే అద్భుతమైన చిత్రాలను చూసి అభిరామ్ ఆశ్చర్యపోయేవాడు. ఒకరోజు సాత్వికకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆఫీస్ నుంచి వచ్చిన అభిరామ్ సాత్విక పరిస్థితి చూసి కంగారు పడ్డాడు. రాత్రంతా నిద్రపోకుండా ఆమె పక్కనే ఉండి తడిగుడ్డతో నుదుటిని తుడుస్తూ మందులు వేస్తూ సేవ చేశాడు. తెల్లవారుజామున కళ్ళు తెరిచిన సాత్వికకు తన పక్కనే కుర్చీలో నిద్రపోతున్న అభిరామ్ కనిపించాడు. మొదటిసారి ఆమెకు అతని మీద గౌరవం, చిన్నపాటి ప్రేమ కలిగింది. ఆ క్షణం వారి మధ్య ఒక తెలియని రొమాన్స్ మొదలయ్యింది. అది మాటల్లో కాదు, చూపుల్లో. కథ సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో అభిరామ్ ఆఫీసులో ఒక పెద్ద క్రైసిస్ మొదలయ్యింది. ఎవరో కంపెనీ రహస్యాలను లీక్ చేస్తున్నారని తెలిసింది. విచారణలో సాత్విక పెయింటింగ్ ఎగ్జిబిషన్ కోసం వెళ్ళిన కొన్ని ప్రదేశాలు, లీక్ అయిన డేటా లొకేషన్స్ ఒకేలా ఉన్నాయని పోలీసులు అనుమానిస్తారు. అభిరామ్ తండ్రి రఘురామ్, నేను ముందే చెప్పాను ఈ అమ్మాయి మన ఇంటికి అరిష్టమని సాత్వికను నిందిస్తాడు. అభిరామ్కు ఏం చేయాలో అర్థం కాదు. సాత్విక తన పెయింటింగ్స్ ద్వారా ఏదో కోడ్ లాంగ్వేజ్లో సమాచారం పంపిస్తుందని పోలీసులు అభిరామ్కి కొన్ని ఆధారాలు చూపిస్తారు. సాత్విక ఏడుస్తూ, నేను ఏ తప్పు చేయలేదు అభి, నన్ను నమ్ము అని ప్రాధేయపడుతుంది. కానీ అభిరామ్ మౌనంగా ఉండిపోతాడు. పోలీసులు ఆమెను విచారణకు తీసుకువెళ్తారు. సాత్విక జైల్లో ఉన్నప్పుడు అభిరామ్ మనసు విలువెల్లాడింది. ఆమె గదిలోకి వెళ్ళి ఆమె వేసిన పెయింటింగ్స్ను నిశ్చింతగా చూస్తుంటాడు. అందులో ఒక పెయింటింగ్ వెనుక భాగంలో ఒక చిరునామా మరియు ఒక పెన్ డ్రైవ్ దొరుకుతుంది. అది చూసిన అభిరామ్ షాక్ అయ్యాడు. ఆ పెన్ డ్రైవ్లో ఉన్న సమాచారం ప్రకారం ఈ స్కామ్ వెనుక ఉన్నది సాత్విక కాదు, అభిరామ్ సొంత తండ్రి రఘురామ్ పార్ట్నర్. సాత్వికకు ఈ విషయం ముందే తెలిసిందని, ఆమె దాన్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తుండగా ఆమెను ఇరికించారని అర్థమవుతుంది. అంతేకాదు, సాత్విక తన పెయింటింగ్స్ ద్వారా అభిరామ్ను హెచ్చరించడానికి ప్రయత్నించిందని, కానీ అతను అర్థం చేసుకోలేకపోయాడని తెలుసుకుంటాడు. అభిరామ్ వెంటనే పోలీసులకు ఆధారాలు ఇచ్చి సాత్వికను విడిపిస్తాడు. ఆమె ఇంటికి రాగానే ఆమె ముందు మోకాల మీద కూర్చొని క్షమాపణ కోరుతాడు. సాత్విక, ఈ పెళ్ళి బలవంతంగా జరిగి ఉండొచ్చు, కానీ నిన్ను కోల్పోతానేమో అన్న భయం కలిగినప్పుడు తెలిసింది నువ్వు నా జీవితంలో ఎంత ముఖ్యమో. ప్లీజ్ నాకు ఇంకో అవకాశం ఇవ్వు అని తన మనసులోని ప్రేమను బయటపెడతాడు. సాత్విక కళ్ళల్లో నీళ్లతో నవ్వుతూ అతన్ని హత్తుకుంటుంది. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఉన్న గోడలు కూలిపోయాయి. బలవంతంగా మొదలైన వారి ప్రయాణం ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంలా మారింది. అభిరామ్ సాత్వికల మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి వారి మధ్య ప్రేమ చిగురించింది. సాత్విక వేసే ప్రతి పెయింటింగ్లోనూ ఇప్పుడు అభిరామ్ కనిపిస్తున్నాడు. అయితే వారు సంతోషంగా ఉన్నారనుకుంటున్న సమయంలోనే ఒక కొత్త సమస్య ఎదురైంది. అభిరామ్ తండ్రి రఘురామ్ పార్ట్నర్ విక్రమ్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చాడు. తన వ్యాపారం నాశనం కావడానికి సాత్విక కారణమని అతను ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. విక్రమ్ ఒక తెలివైన నేరస్తుడు. అతను నేరుగా దాడి చేయకుండా అభిరామ్ కంపెనీకి సంబంధించిన ఒక రహస్య ప్రాజెక్ట్ మిషన్ ఎక్స్ను టార్గెట్ చేశాడు.
ఒకరోజు రాత్రి అభిరామ్ ఆఫీసులో ఉండగా సాత్వికకు ఒక అజ్ఞాత ఫోన్ కాల్ వచ్చింది. నీ భర్త ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి. రేపు జరగబోయే బోర్డ్ మీటింగ్లో అతను సంతకం చేయబోయే ఫైల్స్ను మార్చకపోతే అతన్ని సజీవంగా చూడలేవు అని అవతల వ్యక్తి హెచ్చరించాడు. సాత్విక భయపడిపోయింది, కానీ ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. ఈ విషయం అభిరామ్కు చెప్తే అతను ఆవేశపడతాడని తెలుసు. అందుకే ఆమె ఒక ప్లాన్ వేసింది. ఆమె తన ఆర్ట్ గ్యాలరీకి వెళ్తున్నానని చెప్పి రహస్యంగా విక్రమ్ మనుషులపై నిఘా పెట్టింది. మరోవైపు అభిరామ్కు తన భార్య ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఆమె రాత్రుల్లో నిద్రపోవడం లేదు, తరచూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. అభిరామ్కు మళ్ళీ పాత అనుమానాలు మొదలయ్యాయి. సాత్విక నన్ను నిజంగా ప్రేమిస్తుందా, లేక ఇదంతా ఏదైనా నాటకమా అని తనలో తాను మదనపడసాగాడు. ఒకరోజు సాత్విక బ్యాగ్లో ఒక గన్ కనిపించడంతో అభిరామ్ షాక్ అయ్యాడు. ఆమెను నిలదీయగా, నన్ను నమ్ము అభి, నేను చేసేది మన కోసమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అభిరామ్ ఆమెను వెంబడించాడు. సాత్విక నగరం వెలుపల ఉన్న ఒక పాత గోడౌన్కు చేరుకుంటుంది. అక్కడ విక్రమ్ తన గ్యాంగ్తో ఉన్నాడు. సాత్విక ధైర్యంగా విక్రమ్ ముందుకు వెళ్ళి, నువ్వు అడిగిన ఫైల్స్ ఇవి, నా భర్తను వదిలే అంది. విక్రమ్ నవ్వుతూ, నువ్వు చాలా అమాయకురాలివి సాత్విక, నిన్ను నీ భర్తను ఇద్దరిని చంపేస్తేనే నాకు ప్రశాంతత అని గంతేశాడు. సరిగ్గా అదే సమయంలో అభిరామ్ అక్కడికి చేరుకున్నాడు. అక్కడ జరిగిన పెనుగులాటలో సాత్విక తన తెలివితేటలతో విక్రమ్ గన్నను లాక్కోవడానికి ప్రయత్నించింది. అభిరామ్ కూడా రంగంలోకి దిగి విక్రమ్ మనుషులతో పోరాడాడు. ఆ గందరగోళంలో ఒక బుల్లెట్ దూసుకువచ్చింది. అది ఎవరికి తగిలిందో తెలియని నిశ్శబ్దం ఆ ప్రదేశంలో ఆవరించింది. అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ ఎవ్వరికీ తగలకుండా గోడకు తగిలింది. పోలీసులు సకాలంలో చేరుకొని విక్రమ్ను బంధించారు. సాత్విక ఆ గన్నను తన రక్షణ కోసం తన ఫ్రెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ దగ్గర తీసుకుందని అభిరామ్కి అప్పుడే తెలుస్తుంది. అభిరామ్ సాత్వికను గట్టిగా హత్తుకున్నాడు. నన్ను క్షమించు సాత్విక, నిన్ను మళ్ళీ అనుమానించాను. నా ప్రాణాల కంటే నీ ప్రాణాలు ముఖ్యమని నువ్వు నిరూపించావు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. సాత్విక నవ్వుతూ, ఈ పెళ్ళి మనల్ని బలవంతంగా కలిపింది అభి, కానీ ఈ కష్టాలు మనల్ని ఎప్పటికీ విడదీయలేనంతగా దగ్గర చేశాయి అంది. కొన్ని నెలల తర్వాత అభిరామ్ సాత్విక ఒక అందమైన బీచ్ హౌస్లో ఉన్నారు. సాత్విక ఒక పెద్ద క్యాన్వాస్ మీద వారిద్దరి పెళ్లి ఫొటోస్ను పెయింటింగ్ వేస్తుంది. అభిరామ్ వెనక నుంచి వచ్చి ఆమెని ఆలింగనం చేసుకుంటాడు. వారి మధ్య ఉన్న ఆ బలవంతపు పెళ్ళి అనే ముద్ర చెరిగిపోయి అనంతమైన ప్రేమ అనే కొత్త అధ్యాయం మొదలయ్యింది. అన్ని గొడవలు ముగిసి విక్రమ్ జైలుకు వెళ్ళాక అభిరామ్ సాత్వికను తీసుకొని కేరళలోని ఒక అందమైన రిసార్ట్కు వెళ్ళాడు. అక్కడ చుట్టూ పచ్చని చెట్లు, పక్కనే ప్రవహించే నది. వారిద్దరూ ఇప్పుడు కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు, ఒకరి మనసు ఒకరు గెలుచుకున్న ప్రేమికులు. ఆ రాత్రి వర్షం కురుస్తుంది. కిటికీ బయట వర్షపు చినుకుల శబ్దం చూస్తుంటే గదిలో మసక వెలుతురులో సాత్విక తన పెయింటింగ్ బ్రష్తో ఏదో గీస్తుంది. అభిరామ్ వెనక నుంచి మెల్లగా వచ్చి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి హత్తుకున్నాడు. సాత్విక ఒక్కసారిగా వణికిపోయింది. అభి, పెయింటింగ్ పాడవుతుంది అని మురిపెంగా అంది. అభిరామ్ ఆమె మెడపై మృదువుగా ముద్దు పెడుతూ, ఈ పెయింటింగ్ కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు సాత్విక. ఇంతకాలం నీ కళ్ళల్లో ఉన్న నిప్పును చూశాను, కానీ ఇప్పుడు నీ కళ్ళల్లో నా మీద ప్రేమను చూస్తున్నాను అని గొనిగాడు. అతని స్పర్శకు సాత్విక తనను తాను మర్చిపోయింది. ఆమె చేతులోని బ్రష్ కింద పడిపోయింది. ఆమె వెనక్కి తిరిగి అభిరామ్ కళ్ళల్లో చూస్తుంది. ఆ కళ్ళల్లో ఉన్న గాఢమైన ప్రేమ ఆమెను మైమర్పించింది. అభిరామ్ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని నెమ్మదిగా ఆమె పెదవులను తాకాడు. ఆ వర్షపు రాత్రి వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా చెరిపేసింది. కొన్ని నెలల తర్వాత వారి జీవితం ఒక కలలా సాగిపోతుంది. సాత్విక గర్భవతి అని తెలిసి అభిరామ్ ఆనందానికి అవధులు లేవు. అతను ఆమెను అడుగు తీసి అడుగు వేయనివ్వడం లేదు. నువ్వు రెస్ట్ తీసుకోవాలి సాత్విక, నీ పెయింటింగ్స్ని నేను చూసుకుంటాను అంటూ ఆమెని ఆట పట్టిస్తుంటాడు. కానీ ఒకరోజు సాత్వికకు ఒక పాత లెటర్ దొరుకుతుంది. అది అభిరామ్ పాత గదిలో ఉంది. ఆ లెటర్లో అభిరామ్ గతంలో ఒక అమ్మాయిని ప్రేమించినట్లు, ఆమె కోసం తను ఏదైనా చేస్తానని రాసి ఉంది. సాత్విక మనసులో చిన్న అనుమానం బీజం పడింది. అభి నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా, లేక తన పాత ప్రేమికురాలకి మర్చిపోలేక నన్ను దగ్గర తీసుకున్నాడా అని ఆలోచించసాగింది. సాత్విక ఆ లెటర్ గురించి అభిరామ్ను అడగాలని నిర్ణయించుకుంది.
రాత్రి డిన్నర్ సమయంలో ఆమె ఆ లెటర్ తీసి అతని ముందు పెట్టింది. ఇది ఎవరు అభి? నువ్వు ఇప్పటికీ ఈమెను ప్రేమిస్తున్నావా అని అడిగింది. అభిరామ్ ఆ లెటర్ని చూసి నవ్వాడు. సాత్విక, నువ్వు చాలా అమాయకురాలివి. ఆ లెటర్ నేను రాసింది ఎవరికో తెలుసా? నీకే. మన పెళ్ళికి ముందు నిన్ను ఒక ఆర్ట్ గ్యాలరీలో చూశాను. అప్పుడే నీతో ప్రేమలో పడ్డాను. మా నాన్న పెట్టిన బిజినెస్ కండిషన్ నాకు ఒక సాకు మాత్రమే. నిన్ను ఎలాగైనా నా భార్యను చేసుకోవాలని నేనే మా నాన్నతో ఆ డీల్ కుదుర్చుకున్నాను అని నిజం చెప్పాడు. సాత్విక ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. అంటే ఈ బలవంతపు పెళ్లి వెనక ఉన్న మాస్టర్ మైండ్ నువ్వేనా అని అడిగింది. అభిరామ్ ఆమెను దగ్గరకు తీసుకొని, అవును, నిన్ను దక్కించుకోవడానికి నేను చేసిన చిన్న మాయ ఇది. ఎందుకంటే నిన్ను చూసిన క్షణమే నువ్వు నా ప్రాణమని నాకు అర్థమైంది అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. సాత్విక కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. తనను ఇంతగా ప్రేమించే భర్త దొరకడం తన అదృష్టమని భావించింది. కాలం వేగంగా గడిచింది. ఇప్పుడు వారింట్లో ఒక చిన్న పాప ఏడుపు వినిపిస్తుంది. అభిరామ్ ఆ పాపని ఎత్తుకొని సాత్విక వేసిన వారిద్దరి పెయింటింగ్ ముందు నిలబడ్డాడు. చూడు నాన్న, ఇదంతా మన ప్రేమ కథ అని పాపతో అంటుంటే సాత్విక వెనక నుంచి వచ్చి అభిరామ్ భుజంపై తలవాల్చింది. బలవంతంగా మొదలైన ఆ ప్రయాణం ఒక అద్భుతమైన నిత్య నూతన ప్రేమ కావ్యంగా ముగిసింది. అభిరామ్, సాత్విక తమ చిన్నారి పాపతో సంతోషంగా గడుపుతున్నారు. కానీ ఒకరోజు రాత్రి సాత్వికకు ఒక కొరియర్ వచ్చింది. అందులో ఒక పాత ఫోటో ఉంది. ఆ ఫోటోలో అభిరామ్ ఒక గుర్తు తెలియని అమ్మాయితో కలిసి ఉన్నాడు. ఆ అమ్మాయి మెడలో తాళి ఉంది. ఆ ఫోటో వెనుక నీ భర్త నీకు చెప్పని అసలు నిజం ఇది అని రాసి ఉంది. సాత్విక గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అభికి ముందే పెళ్ళయిందా? మరి ఆ అమ్మాయి ఏమైంది అన్న ప్రశ్నలు ఆమెను వేధించసాగాయి. ఆమె అభిరామ్ని అడగాలని వెళ్ళింది. కానీ అతను ఫోన్లో ఎవరితోనో గంభీరంగా మాట్లాడుతున్నాడు. ఆమెను ఎక్కడికైనా పంపించేయండి, సాత్వికకు ఈ విషయం తెలియకూడదు అని అతను అనడం సాత్విక విన్నది. అభిరామ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సాత్విక ఇంటి వెనుక భాగంలో ఎప్పుడో తాళం వేసి ఉండే ఒక పాత గది వైపు వెళ్ళింది. ఆ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళిన ఆమెకు అక్కడ ఉన్న దృశ్యం చూసి ఒళ్ళు గగ్గుర పొడిచింది. ఆ గది నిండా సాత్వికలాగే ఉన్న మరో అమ్మాయి ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోల్లో ఉన్నది సాత్విక కాదు, ఆమె పోలికలతో ఉన్న మరొకరు. అక్కడ ఒక డైరీ దొరికింది. అందులో అభిరామ్ చేతిరాతలతో ఇలా ఉంది: సాత్విక, నువ్వు నా పాత ప్రియురాలికి ప్రతిరూపంవని. నిన్ను చూసినప్పుడల్లా నాకు ఆమె గుర్తొస్తుంది. అందుకే నిన్ను నా జీవితంలోకి తెచ్చుకున్నాను. అంటే అభిరామ్ తనను ప్రేమించింది తన కోసం కాదు, కేవలం తన పోలికల కోసమేనా? సాత్వికకు ప్రపంచం ఆగి తలకిందులైనట్టు అనిపించింది. సరిగ్గా అప్పుడే వెనక నుంచి ఒక నీడ కనిపించింది. సాత్విక భయంతో వెనక్కి తిరిగింది. అక్కడ నిలబడింది అభిరామ్ కాదు, అభిరామ్ లాగే ఉన్న మరొక వ్యక్తి. నువ్వు ఎవరు అని సాత్విక వణుకుతూ అడిగింది. అతను నవ్వుతూ, నేను ఆర్యన్, అభిరామ్ కవల సోదరుణ్ణి. అందరూ నేను చనిపోయాను అనుకున్నారు, కానీ నేను బ్రతికే ఉన్నాను. అభిరామ్, నీకు చెప్పినవన్నీ అబద్ధాలు. నీకు దొరికిన ఫోటోలు, ఈ గది, ఇవన్నీ నేను సృష్టించినవి. ఎందుకంటే అభిరామ్ సంతోషాన్ని నేను చూడలేను అన్నాడు. అతను సాత్విక మీదకు దూకబోతుండగా అభిరామ్ అక్కడికి వచ్చాడు. ఇద్దరూ ఒకేలా ఉండటంతో సాత్వికకు ఎవరు నిజమైన అభిరామో అర్థం కాలేదు. సాత్విక, నా దగ్గరకు రా, వాడు ఆర్యన్, వాడు సైకో అని ఒకరు అరిచారు. లేదు సాత్విక, వీడే నిన్ను మోసం చేస్తున్నాడు, నా దగ్గరకు రా అని మరొకరు అన్నారు. సాత్విక చేతిలో ఉన్న గన్ విక్రమ్ దగ్గర తీసుకున్నది తీసి ఇద్దరి వైపు గురిపెట్టింది. ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది. అభిరామ్ ఎప్పుడూ తన ఎడమ చేతికి ఒక ప్రత్యేకమైన రింగ్ వేసుకుంటాడు, కానీ అక్కడ ఉన్న ఇద్దరి చేతులకు రింగ్స్ లేవు. సాత్విక తెలివిగా, అభి, మన పాప పేరు ఏమిటి అని అడిగింది. ఒకడు తడబడ్డాడు, ఇంకొకడు వెంటనే ఆరాధ్య అని చెప్పాడు. సాత్విక తడబడిన వాడి కాలిపై కాల్చింది. అతను కింద పడిపోయాడు. అతను ఆర్యన్. నిజమైన అభిరామ్ తన రింగును ఆర్యన్ దొంగిలించాడని, తనను కట్టిపడేసి ఈ డ్రామా ఆడాడని చెప్పాడు. ఆర్యన్ను పోలీసులు తీసుకెళ్లారు. అభిరామ్ సాత్వికను దగ్గరకు తీసుకొని, నాకు ఒక తమ్ముడు ఉన్నాడని, వాడు మానసిక రోగి అని ఎవ్వరికీ తెలియదు, వాడు చనిపోయాడని నేనే అందరినీ నమ్మించాను,
కానీ వాడు తిరిగి వచ్చి ఇలా చేస్తాడనుకోలేదు అని నిజం ఒప్పుకున్నాడు. సాత్విక ఊపిరి పీల్చుకుంది. మరి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అని అడిగింది. అది మన పెళ్ళికి ముందు నువ్వు ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఉన్నప్పుడు నేను రహస్యంగా తీయించిన ఫోటో సాత్విక. నిన్ను మొదటిసారి చూసినప్పుడే మన పెళ్ళి అయిపోయిందని నేను మనసులో అనుకున్నాను. అందుకే ఆ ఫోటో వెనుక అలా రాసుకున్నాను అని అభిరామ్ వివరించాడు. చివరికి అన్ని అనుమానాలు పటాపంచలై వారి బంధం మరింత దృఢపడింది. బలవంతపు పెళ్లితో మొదలైన ఈ కథ అన్ని సస్పెన్స్, రొమాన్స్ మరియు ట్విస్ట్లను దాటుకొని ఒక పరిపూర్ణమైన ప్రేమ కావ్యంగా మిగిలిపోయింది. కథ ఇక్కడితో ముగుస్తుంది. ఈ ట్విస్ట్ మీకు నచ్చిందా? మీకు ఈ కథలో నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటో కామెంట్ చేయండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.